అంటే ఇప్పుడు ఏం చేయాలా? ఇక వారికి ఆదరణ కొరకు ఏదైనా 2 మాటలు చెప్పాలా? చెప్పిన మార్క్స్ వార్త 1:40 ఏముందంటే, ఒక కుష్టి రోగి వచ్చాడు, నీ ఇష్టమైతేనే నన్ను బాగు చేయమన్నాడు. నన్ను ఎందుకు ఇట్లా పెదవులు కాళ్ళు ఇవన్నీ రోగం తీయమన్నాడా? నీకు ఇష్టమైతేనే. ఇదే కొమ్ముగుడు పోయినా మేము 40 ఏళ్ల కిందట వెసిలినా మేము. అక్కడ జబర్దస్త్ ఉన్నారు 2 భార్యాభర్తలు. క్రిస్మస్ పండుగ చేశాడు లక్ష్మణ్ అనే ఆయన. పోతే వాళ్ళు బాగున్నారంతా. ఏదో సందర్భంలో మాట్లాడితే వాళ్ళకి పిల్లలు లేరు, మాకు పిల్లలు లేరు. అయినప్పటికీ మాకు దాదాపు ఒక 50 మంది పిల్లలు ఉన్నారని అంటున్నారు. ఎవరు వాళ్ళు? విశ్వాసులు. చాలదా? అది దేవుని చిత్తం. వారితో అది చెప్పి రూతుని గురించి చెప్పుకొచ్చాను. రూతు వచ్చింది కానీ ఒక ఆమె ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, ఒక ఆమె వచ్చింది. హిందీలో చెప్పేవాళ్ళకు వస్తే ఆమె ఎప్పుడు మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను, నాకు మంచిదని కలుగుతా అనుకున్నదా? కానీ ఒకటి మాత్రం విశ్వాసం, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు చచ్చిన కానీ నేను వస్తా అంటే నీతో పాటు నేను అక్కడికి వస్తా. ఆ విశ్వాసము తిరిగి ఒక పొలంలో పొరిగేరిందండి. చాలా అందగత్తి. బోయా చూసి అంట, ఈ అమ్మాయి ఎవరు? ఋతుతో వచ్చింది, మోయాబురాలు. చాలా రూపవతి. బిడ్డా, నీవు వేరే పొలానికి పోవద్దు, ఇక్కడే తాగు, ఇక్కడే ఉండు, ఇక్కడే తిరుగు, నిన్ను ఎవరు ఏం లేదని పని వాళ్ళకి చెప్పాడట. అయితే దేవుడు ఏం చేశాడంట, ఆ పొలానికి ఓనర్ అయిపోయింది, రాణి అయింది. తర్వాత బిడ్డ కన్నది. ఆ బిడ్డ నుంచి ఇంకా దావీదు కూడా అదే గుంపు నుంచి వచ్చాడేమో. ఎవరు అనుకున్నారా? అందుకని నీవు పిల్లలు లేరని ఎప్పుడు చింత చేయవద్దు, ఆయన ఇష్టము. హన్నా కూడా కొంతకాలం దూరం మూశాడు. ఒకవేళ అప్పుడే పుట్టి ఉంటే కలరా ఏ రోగంలో ఆ సమయంలో చచ్చిపోతుండే. దేవుని చిత్తము నా పట్ల, ఈ పని పట్ల దేవుని చిత్తం ఏంటి పిల్లలారా? అందుకనే మాది రాయలసీమ. నేను సాక్ష్యం చెప్పుటకు చాలాసార్లు చెప్పినాను. తర్వాత నా బుక్స్, తర్వాత యూట్యూబ్లో ఎంబీ నాయక్ అని కొడితే మీకు సాక్ష్యం అన్నీ వస్తుంటుంది. మా పరిసర ప్రాంతం వేరే, మా భాష వేరే, మా బట్టలు వేరే. కానీ ఈ బైబిల్ కానీ యేసు ప్రభువుని గురించి మాకేం తెలియదు. ఎట్లా దొంగతనం చేయాలా, మనిషిని ఎలా చంపాలా, ఎట్లా దొంగతనం చేయాలా అనేది బాగా, అంటే నేనే కాదు, నాకంటే ముందున్న మా నాయన తాతలు ఇంకా గొప్ప యుద్ధ వీరులు అన్నమాట, వాళ్ళు నేర్చుకున్నాడు. అయితే వారి ద్వారా నాది అదే వృత్తి కనుక వాళ్ళతో పాటు నేను నేర్చుకున్నా. బైబిల్ తెలియదు. దేవుడా చాలామంది దీపాల పండుగ వస్తే చచ్చిన వాళ్ళందరికీ నెయ్యి పెట్టి దాంట్లో కాల్చాల, తిను చెల్లె, తిను తాత, తిను నాయన అని. వారు సావులే తాగి పొడుచుకొని వారి భార్య ఆయన భర్తని చచ్చినోడు దళితుడు, మంచోడు కాదు వాళ్ళు. అట్లా చేయాల. ఇంకో గుట్టకాడికి పోవాలా, ఏం చేయాలా? ఎంటికలే పెద్దవి పెంచుకోవాలా, ఎలకలంత పేర్లు ఉండే. దీపావళికి బట్టలు కొనుక్కుంటే దీపావళి స్నానం చేస్తే మరి దీపావళికే. మరి రాయలసీమ వాళ్ళు ఇప్పటికి కూడా నీళ్ళు లేదు, దళిద్రులు. అన్ని ప్రాంతాలు, వాగులు, నదులు, వరి పొలాలు ఉంటే మాకెళ్ళేం పడుతున్నాయి, ఆంధ్యం వేసుకోవాలా. అటువంటి పరిసర ప్రాంతము. ఆ రకంగా నా జీవితం ఉన్నది. దేవుడి గురించి తెలియదు. ఆ గుట్టకు పోలే, ఇంటికెళ్ళి ఇవ్వాలా. చాలా కొండలు ఉన్నాయి. ఆ చేలో ఉన్న మా తాతగారి సమాధికి ఏమో కోడిగోలు, దాని ముక్కు గోరు కట్టాలా. ఆ గుట్టగాడికి మేక కోయాలి, దాని కాళ్ళు కట్టాలా. దేవుడికి కాలు కావాలా. లట్టా మాంగేని, ముండి మాంగేని, టాంగ మాంగేని, అప్పనో దల మగోచర, అప్పనో దల ಯೇಸುನ ದೇಣುರೆ, ಅಪನೋ ಪಾಪ ಧೋವಚರ, ಯೇಸುನ ಅನ್ನಧನ್ನ ಪಾವೋರೆ ಲೋಕೋ सबसे धन्य धावोरे. नाळ मागेनी, लिंबू मागेनी, కుంకు మాగేని, అప్పనో దల మగో. ఏం కావాలండి? హృదయములో దేవునికి స్థానం కావాలా. ఇరిమియాలంటాడు, హృదయం ఘోరమైన వ్యాధి.
మత్తయి అంటాడు 5:8 హృదయ శుద్ధి గల వారు దేవుణ్ణి చూచెదరు. ఏం కావాలా దేవుని చూడాలంటే ముందు ఈ హృదయం. ద్వితీయోపదేశకాండం 23:14 నీ పాలెము పరిశుభ్రంగా ఉంటేనే నీ ఇంటికి దేవుడు వస్తాడు. అటువంటి జీవితం అండి. అయితే ఒక టీచర్ వచ్చాడు, మేము ఇది చేస్తుంటే అరే ఇది కాల్చవద్దు, ఇది మొక్కొద్దు, యేసు ప్రభు దేవుడా అంటే చాలు. మా దేవుడు గుట్ట మీద ఉన్నది, ఆ మాదిగా దేవుడు, ఆ తక్కువ దేవుడు, అది మేము చేయం. ఎన్ని బైబిల్ ఎన్ని ముక్తి మార్గ పుస్తకాలు కాల్ చేసినాను. చాలా దరిద్రుడు నేను, కానీ దేవుని చిత్తం ఎందుకు ఆయన కరుణామయుడు. వీరు ఏం చేసి క్షమించట్లో దా గుంపులో నేను కొని నన్ను క్షమించాడు. చాలా పుస్తకాలు కాల్చాం, కానీ వారి పిల్లలతో స్నేహం కురిసి కొంచెం అక్షరం నేర్చుకున్నా అంతే. ఆ తర్వాత ఒక టీచర్ తెల్లబడ్డాయని చూశాను, లాజరస్ ఆయనను. రెండో వ్యక్తి అడవిలో టెక్ చెట్టు కొడుతుంటే ఫారెస్ట్ ఆయన ఆ కొడుతుంటే వెనక నుంచి వచ్చి పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత చూస్తే చాలా నైస్కున్నాయి బట్టలు. 1971లో అయితే 8 కిలో గొడ్డలు కొంచెం ఇటు ఊపితే వదిలేసినాడు. ఆయన కొండ కింది పారిపోతే పైకి పారిపోయి చూస్తే చాలా నైస్కున్నారు. మా అమ్మ బట్టలు చూస్తే 7 పట్టుకలతో ఒక లంగా, అది దాదాపు 8 కిలో ఉంటుంది. పైన దుప్పటి ఇట్లా జాకెట్ అటువంటిది. ఒక 3 లంగాలు వేస్తే పెద్ద ధనవంతుడు. ఒక లంగా కుట్టాలంటే 1 సంవత్సరం, అది నానిన తర్వాత ఆరిపోవాలంటే 3 రోజులు ఎండలో పెట్టాలా. అటువంటి జీవితం గొన్నపట్టం లాంటిది. అప్పుడు నాకు చూసుకున్నాను, ఆయన డ్రెస్ చూస్తే చాలా నైస్ ఉన్నాయి. దేవుడా అసలు ఏ దేవుడు నువ్వు? నాకు ఆ కాకి డ్రెస్ లాంటిది నాకెందుకు అటువంటి దాంట్లో పుట్టచ్చలేదు. చాలా దుఃఖపడి కొండ ఎక్కిన సద్దమని. ఈ ముక్కోటి అంట అన్ని ఎలక మొదలుకొని అన్ని కొండలు సముద్రాలు ఏమున్నాయి, చెట్లు కప్పలు అన్నిటికీ తెలుసుకున్నా. ఎవరైనా నాకు కాకి బట్టలు దొరికే ఉద్యోగం ఇప్పిస్తారా అని ఆ కొండ మీద మొక్కుతూ ఇక సస్దం అనుకుంటే ఒక శబ్దం వినపడింది. అరే తాండాలో మీ టీచర్ ఉన్నాడు కదరా, రేపు వచ్చిస్తావు ఆయన అడుగు, కాకి బట్ట ఏమన్నా వస్తుందేమో. అయితే పోయి సార్ని అడిగిన, సార్ ఇట ఫారెస్ట్ అని చూశాను, కాకి చాలా నైస్ ఉన్నారు సార్, నాకు ఆ ఉద్యోగం ఇప్పించాడు. అరే లమ్మడోడో తాగుపోతా దున్నపోతా బర్రగుడ్డ ఏమేమో చాలా తిట్టాడు. అయినా కాలు పట్టుకున్నా, సార్ చూడు సార్ అని కాలు పట్టుకుంటే, అరే మిలిటరీ పోరా బూట్ పాలస్ కానీ గాడిదలు పెట్టాకంటే సరే అనుకున్నాను. ఇక మా మామ దగ్గర పోయి ఇక మాకంతా దొంగ బుద్దే కదా, నేను మంచి ఉద్యోగం సంపాదిస్తా, నీ బిడ్డ నేను ఎంతకాలం కొండకట్టలు ఆమె ఇంటికలన్నీ ఊడిపోయేది పాపం, 10 మంది కన్నది. ఓ అబ్బా పిల్లలు చచ్చిపోతే వెస్లీ గారు ఇల్లే వాళ్ళ నాన్నగారు వాళ్ళే మాకు సేవ చేసిరి. మాకు చెప్పాలంటే మా పునాది అటువంటిది వేశారు కనుక ఈరోజు ఇక్కడ నుంచున్న ఆ పునాది అటువంటి యథార్థమైన పునాది వేశారు కనుక ఈ బిల్డింగ్ పడిపోలేదు. మొన్న 28వ తారీఖు కూడా చచ్చిపోయే స్థితి 4 రోజులు ఐసీలో ఉన్నా. కీర్తన 9వ కీర్తన అంటాడు, మరణము ద్వారం నుంచి నిన్ను తప్పించినా. 2 సార్లు కరోనా వచ్చింది. బాంబే ఎక్కువ పోతా, మొదట నేనే తీసుకొచ్చానేమో. మొదటి ధైర్యం కాదు, రెండోసారి చాలా సీరియస్ అయిపోయినా. ఏబుకి గుట్కలో ప్రాణము ఉన్నంత వరకు వదులవా, దేవుడు బ్రతికించారండి. అందుకని ఈ దొంగ సర్టిఫికేట్ 3 సార్లు ఫెయిల్ అయిన 5వ తట్టు సర్టిఫికేట్ తీసుకొని మా భార్య పెళ్లి చేసుకొని 4 నెలలు అయింది. మా నాయన లేడు, మా అమ్మ మా అన్న మనం పెంచి పెద్దగా చేశారు. ఇక రాత్రి 3 గంటలకు లేచి వెళ్ళిపోయి దొంగ రైలు వెళ్ళి కడప దగ్గర మిలిటరీకి తీసుకుంటున్నారు, ఉరికిస్తున్నారు 10 మంది. దాంట్లో నేను లైన్లో నుంచున్నా. నేను 2 యాటలు ఎత్తుకొని పారైపోయేవాడిని, లేకుంటే 1 కింటం ఒడ్లు ఎత్తుకొని దొరకకుండా పరిగెత్తేవాడిని. ఇక ఖాళీ ఉరికోండి చిట్టుకలు ఉరికితే ఆడికి పోయి నేను ఇంటికొచ్చి ఇక్కడే ఉన్నాను మధ్యలో. అట్లా ఉరికేవాడిని. ఒకవేళ ముళ్ళు కూర్చుకుంటే మాకు చెప్పులు ఇట్లా రుద్దుకొని పరిగెత్తేవాళ్ళం. ఆ ముళ్ళు మీద ముళ్ళు కూర్చుకుంటాయి. అటువంటి మొండి జాతి. కానీ దేవుని కృప నిజంగా మధ్యాహ్నం అన్నగారు చెప్పిన ఆశ్చర్యకరమైన వెలుగులో రాజులైనా యాజులైనా, నేను ఇంకొకటి చెప్తా, చాలా గొప్ప చెప్తా. ఈ భూమి మీద పుట్టిన వారిలో నంబర్ 1 పాపి అంటే నేనే చూడు. నా వల్లనే ఈ లోకం అంతా పాపం అని ప్రయాణమైందేమో, కానీ ఈరోజు చెప్పాలంటే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన గొప్ప భాగ్యవంతుడంటే నేనే. ఎలాగంటారా? ద్వితీయోపదేశకాండము 29:30, 33, 29. ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత, ఎలాగా యెహోవా చేత రక్షింపబడిన నిన్ను పోలినవాడు లేడయ్యా. ఓ క్రైస్తురాలా క్రైస్తుడా, ఈ రకంగా భక్తితో కొంగ భక్తితో మనం పోగలమా?
ఆ రక్షణ మనకు దొరికింది కనుక చాలా చోట్ల ఏ భాష రాని ప్రాంతం పోతా, నేను బైబిల్ మాత్రం పట్టుకొని పోతా. ఏం భాష వస్తుందా నీకంటే ఇంగ్లీష్ వస్తా అంటాడు. ఆ మైక్ ఆయనకి ఇస్తా, రెఫరెన్స్ చెప్తా, చదువు అంట. చదివిన తర్వాత కొన్ని మాట్లాడతా. త్రిపుర పోయినా నేను, డార్జిలింగ్. వెసిలేనగా నాన్న నాకు అక్కడ వేసారంటే నీకు తగ్గవాడు ఉంటాడు పో భయ్ అన్నాడు. వారం రోజులు బెంగాలీ భాషలో అక్కడ వాక్యం దేవుడు వాడుకున్నారు. ఇప్పటికీ ఫోన్ చేస్తారు వాళ్ళు. కనుక ప్రియసాడు, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నమ్మడం మన వంతు. ఆయన చిత్తం ఏంటి? ఉరికినానండి, అంత అయిపోయిన తర్వాత 5 కిలోలు రాయి పాడేయమన్నారు. మేము పందులకు మనుషులకు రాళ్ళతోనే కొట్టే అలవాటు. నా రాయి ఆడబడింది, వాళ్ళు ఇక్కడ వేసుకుంటున్నారు. అరే మళ్ళీ ఒక పెద్ద తాడు కట్టినారు, దానికి పోయి జెండా ఊపి రావాలి కొన్ని సెకండ్లలో. మేము అడవిలో చెట్లు దిగేవాళ్ళం, ఏర్లతో తేనెలు అవింది అలవాటు. పోయి జెండా ఊపి దిగిన అందరు చూస్తుంటే వీడు మనిషి కరెంటు బొమ్మారు అనుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత తూకం చేస్తే సన్నగా బాగా నైస్ ఉన్నా కానీ 2 కిలోలు తక్కువ అయిపోయినా. అరే బేటా తూ అచ్చా బహుత్ సీదా సాదా బాగా అందంగా ఉన్నావురా, నువ్వు మళ్ళీ 1 సంవత్సరం తిని 2 కిలో పెంచుకొని రా అన్నాడు. 1 సంవత్సరం ఆగాల. ఎప్పుడు మా భార్య మీద కూడా లేదు నాకు. మా దగ్గర మిఠాయి మనకి వస్తే పావులది కొనేవాడిని, వాడి ఇట్ట కాడేసారి 10 రూపాయలు కింద దొంగతనం చేసేవాడిని. అటువంటి వాడిని ఏం చేయాలబ్బా? వీడు సంవత్సరం టైం పెట్టాడు. నేను ఎట్టయినా అన్నీ వదులుకొని ఈరోజు వెళ్ళిపోవాలి నేను మిలిటరీ వీళ్ళతో పాటు అనుకున్నా. ఇంకా ఇసుకే కట్టుకొని పోతున్నా, 2 కిలోలు దాదాపు లేకపోతే రాయి వేసుకొని పోనా అని ట్రై చేస్తున్నా. భయమైంది, అరే మిలిటరీ వాడిని పట్టుకొని ఇక్కడ చంపేస్తాడు అనుకున్నా. అటు చూస్తే అక్కడ అరటిపండ్లు కనపడుతున్నాయి. 3 డజన్ మింగినా అండి. ఇక్కడ దాకా మింగితే ఏడబడినా 1 కిలో ఎక్కువ రైట్ అన్నాడు. 1971లో మిలిటరీలో చేరిన మైసూరు స్టేట్లో. దేవుని చిత్తం కాదేమో, ఆర్మనిస్ట్ కావాలన్నాడు, అది దేవుని చిత్తం కాదు. నోరు చేయి పడగొట్టాడు, నోరు ఓపెన్ చేశాడు. నేను మిలిటరీలో పెద్ద సిపాయి కావాలి. నేను మా అడవిలోనే నాటు తుపాయి కూడా నాకు. అయితే అప్పుడే ఈ బెంగ్లా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో చాలా ఘోరం అవుతుంటే నా దగ్గర ఒక డ్రామా అంటున్నాడు, నాయక్ ఇక్కడ మనం చచ్చిపోతాంరా, ఉప్పు అమ్ముకొని ఆకులు అమ్ముకొని ఏదో చేసుకొని బతుకుతుందని. నేను ఈ కాకి బట్టలు చూసి మురిసిపోతున్నా. నా భార్య జ్ఞాపకం వస్తలేదు, మా తల్లి జ్ఞాపకం వస్తలేదు, ఇంకా ఆఖరి కూడా అవుతలేదు. అటువంటి మహత్యంగా మురిసిపోయినా. కానీ ఆయన మాటలకు ఒకరోజు కిటికీ ఇరగొట్టి రాత్రి డ్రైన్లో పడి రాత్రి ఒక పగులు పరిగెడితే దొడ్డుపుల్లవరం దగ్గర పట్టుకున్నారు. దొడ్డుబల్లాపురం అని ఉంది ఒక ఊరు, హిందూపూర్. పట్టుకొని మా బ్యాగ్ తీస్తే, నా బ్యాగ్ని తీస్తే కాల్ చేసిన ఇంత పేపర్ బైబిల్ అంత గాలి పోయబడింది. అది చూశాడు ఆయన. చూసిన తర్వాత వదిలేమన్నా, అరే ఆ లాజరస్ టీచర్ యేసు రక్తమే ప్రతి పాపం, ఆయన ఒక్కడే లోకరక్షకుడు, ఆయన ఒక్కడే ప్రయాసపడి భారం వహించిన వారు ఎటువంటి జబ్బు అయినా నీ భారాన్ని దింపుతా, నీ ప్రాణాన్ని శాంతి చేస్తా. ఆయన చెప్పింది నిజమే అనుకొని కొద్దిగా శ్వాసించిన మొత్తమైనా ఇల్లు చేరుకున్నా. దేవుని దయవలన ఎస్టీ కదా, ఆ రోజులు వెతికి ఉద్యోగాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఎన్ని వెతికి ఇచ్చినా కానీ ఉద్యోగాలు దొరకని, ఎంత మెరిట్ ఉన్నా కానీ ఎవరికో. అయితే చేపల డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చిందండి. అక్కడి నుంచి తీరా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తుంగభద్ర నుంచి తాడేపల్లి బాదంపొడి వచ్చినాం. బాదంపొడి వచ్చిన తర్వాత దేవుడు మరి ఎందుకో ఇక్కడ భాష, వాళ్ళ మాటలు, ఆడపిల్లల వాళ్ళు అండి అనేది మా భాష వాళ్ళు కానీ చాలా ప్రేమించారు, భేదం లేకుండా. వారి ప్రేమకు చాలా సంతోషం. మధ్యాహ్నం దాకా చర్చికి పోయేవాడిని, తర్వాత మళ్ళీ సినిమాకి పోయేవాడిని. బాగా తాగి వచ్చేసి మా భార్యను కొట్టేవాడిని. పిల్లలు మా భార్యకు దగ్గర 10 మందికి అన్నది. ఒకరు కడుపులో ఉంటే, ఒకరు చేతిలో ఉంటే, ఒకరు సంకలు పెట్టుకొని పోయేది. 10 మందిలో 4 ఉన్నారనుకోండి, ఒక్కరోజు 4 సావాల్సింది. 2 పిల్లలు చచ్చిపోయారు. అన్నగారు అన్నీ వారు చేశారు. ఆ రకంగా చేస్తుంటే బాగా కొట్టేవాని. అటువంటి పరిస్థితి. ఈ లోపల కొన్ని నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాతను వెసిలేన గారు ఎందుకో మరి ఆ వేములూరు కొవ్వూరు నుంచి బాదంపొడి వచ్చేసాడు. ఆయన యవనస్తుడు. వారి పెళ్లి పెద్ద నేనే, మాకు ఆత్మీయ తండ్రి కానీ వారి పెళ్లి పెద్ద నేనే. వారి మామగారు పోలీస్ డిపార్ట్మెంట్, హుదరాబాద్లో హిందీ వచ్చు. 4 ఆడపిల్లలేమో. మేరకు 4 బీబీ అన్నాడు. అరే 4 భార్యలు అనుకున్నా. 4 బేబీ అనేది పోయి బీబీ అన్నాడు. అటువంటి వారి పెళ్లి పెద్ద నేనే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు దేవుని కృప. అయితే
ఆ రకంగా బాదంపూడిలో నేను ఉండడము, ఈయన మా మధ్య రావడము, చిన్న సాప కట్టుకొని మాకు ఎట్లా అంటే అరటిపండు ఒలిసి పెట్టినట్టు, ఎంత ఒలిసి పెట్టా కానీ పోతుంది అది చెడ్డ బుద్ధి, పాపం ఎక్కడ పోతుంది అప్పుడు తప్పించుకోను. కానీ ఆయన పడిన ప్రయాసం మేము మొత్తం 8 మందిలో నేను మాత్రము నిజంగా వారి ద్వారా ఈరోజు బైబిల్ తీసుకున్నా అంటే ఆయన ద్వారానే ప్రతి విషయం అడిగేవాడిని. ఇవి సులోమను, మనం రిఫరెన్స్ వాక్యం ఉంది కదా, శిలోం, దాని గురించి ఇంకా చాలా ఎక్కడెక్కడ ఉన్నాయన్నా అని ఫోన్లో అడుగుతా. తర్వాత ఇంకొక ఆయన గుడ్డోడు ఉమ్మి చేసి రాస్తే నేను పోయి కడుక్కోపోరా, ఏం కొనేరు అది సులోను, అదే కొనేరు కదా. ఇట్లాంటి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని అడిగి రాసుకుంటా, అవన్నీ రాసుకొని రిఫరెన్స్ అడిగి ఆట చేస్తుంటా. కొన్నిసార్లు నేను ఫోన్లో మాట్లాడతా, ఆ లోతైన విషయాలు తెలియవు కదా నాకు. అటువంటి స్థితి దేవుని దయ వలన వారు మమ్మల్ని బాగా పెంచారండి చాలా విధాలంగా. 1976 మార్చి 20వ తారీఖున తాడేపల్లిగూడెం సినిమా కనిపోయినా టికెట్ ఇలా కొంటున్నాను. కొంటుంటే ఇక్కడ పెద్ద గ్రౌండ్లో పెద్ద టెంట్స్, ఇట్లానే టెంట్స్ కనిపించే గుడారాలు. అరే సర్కస్ వచ్చింది, ఈ జయలలిత బొమ్మ లైట్తో చూస్తున్నా కానీ అక్కడ చెడ్డీలు వేసుకుని అమ్మాయిలు ఉండని పోయినా. అయితే అమ్మాయిలే ఏం లేవాడు, భక్ష్యం గారు తెల్ల కోట్ వేసుకుని మాట్లాడుతున్నారు. అరే ఒక రీల్ తర్వాత వాళ్ళు వస్తారేమని నుంచున్నా, వాళ్ళు కూర్చోబెట్టించారు. కొన్ని నిమిషాలు 100,000 మంది వచ్చేసారు. ఇంకెక్కడ తప్పించుకుంటాను. చాలా బోధన చేశాడు ఆయన. వాడ దానికి 4 లంగరు, మనిషి ఎందుకు పుట్టాడు, ఎక్కడికి పోతాను దాని మీద బోధ చేశాడు. అవి ఏమి నాకు ఆకద్దు కానీ వీళ్ళు చేయతారని చేశారు. లాస్ట్లో ఈ పాట పాడిన తర్వాత జయించుని పాట పాడిరే, అప్పుడు ఎవరో చేయెత్తమంటే అప్పుడు ఎత్తినా చూడు, పరిగెత్తుకొని వచ్చి ఒక ఆయన సగం చింపి సగం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. చూశా నేను. అరే ఈ మీటింగ్కి వచ్చినందుకు నాకు రేషన్ కార్డు దొరికింది నేను అనుకున్నా. రేషన్ కార్డు కాదు, ప్రభు కార్డు దొరికారు. నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా నేను నా దగ్గరికి వస్తావు బిడ్డ నాయే. ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం. ఆ కార్యము దేవుని కృప వలన ఆ పాట పాడుకుంటే ఇంటికి వచ్చిన హూ అనుకుంటా 11:30కు మా అమ్మ ఉంది, వాళ్ళ అమ్మ డ్రెస్తోనే. అన్న కూడా చూశాడు. అరే ఏమైందంటే అమ్మ ఇట్లా అంటే, అరే ఈయనకి ఎవరు జాదు చేశారు, మా నాయనకి జాదు చేశారంట, నాకు కూడా జాదు చేశారనుకొని రాత్రి 11 పక్కన ఒక ఆయన పెద్ద మనిషి ఉంటే, నాయన ఈయన జర మంత్రగాని దగ్గర తీసుకో, అబ్బాయి ఏదో హరుస్తున్నాడంటే వచ్చాడు. ఏమైందా నాయక్ అన్నాడు. ఏం కాలేదు సార్, నేను యేసు దేవుని నమ్ముకున్నా అన్నాడు. మంచి పని ఓ పెదమా, అందరూ మనిషిని నమ్ముకుంటారు, నీవుడు అని నమ్ముకొని వెళ్ళిపోయాడు. మా అమ్మ ఒక 2 నెలలు ఉన్నది, వచ్చేసింది, కరువులు వెళ్ళిపోయిన తర్వాత అన్నగారు వీళ్ళంతా బాగా దేవుని వాక్యం నడిపించి 1976 డిసెంబర్ 12వ తారీఖున గోదావరిలో మాకు బాప్తీసు ఇచ్చారు. ఆ రోజు నుంచి మా భార్య, ఆమెకి ఏం తెలియదు, యేసు ప్రభుని నమ్ముకుంటే కొట్టరనే దాన్ని ఆ విశ్వాసంతోనే నమ్ముకున్నది. ఇప్పుడు తర్వాత అంతా తెలుసుకున్నది. ఇప్పుడు ఆరాధన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, లంబడి వాసులు పాట పాడుతుంది. ఇప్పుడు మహారాణి ఏసుకెళ్ళి గంధకర్తలు అంటాడు కదా, నీవు చూడు అస్సాయిగా ఉండి పొర్లుతుంటివి, నీకు గోధుమ తేనె నీ లంగా గాజులు గజ్జలు తీసేస్తాల కల్లా ఇప్పుడు ఎట్లా ఉన్నావు మహారాణి. ఇందాక అక్కని చెప్పింది, నాకు తెలియదు అది. ఆ ఫోన్లో పెడితే అన్న అక్కగారి కూడా తీసుకురా చూశారు అంటుంది. అరే మన ఇక్కడ చిత్తూరులో పోతే వాళ్ళు కూడా అంటున్నారు, ఎట చూశారా ఆయన ఈ రాణికి అనుకున్నా నేను. ఏం చెప్పాలా చూడు, నువ్వు నమ్మితే దేవుని మహిమ. ఈరోజు నేను నిజంగా నాకు బోధరాదు కానీ ఆయన పెట్టిన ఆ ప్రేమ, ఆ తలాంతు ఎన్నో ఉన్నాయి కానీ నాకు చెప్పడానికి శాతగాక ఉన్నాను. అంచేత తాడేపల్లిగూడెంలో పునాది వేశారు, దేవుడు మా కార్యం చేశారు చిన్న మందిరంలో. అది ఉన్న తర్వాత వెస్లీ గారు నాన్నగారు, సాధు గారు, ఎర్నెస్ట్ గారు, జాన్ బాబు గారు, మన యేసుదాస్ గారు, ఇక్కడ జాన్ విక్టర్ గారు, ఇవన్నీ పరిసర ప్రాంతం తిరిగిన వాళ్ళం. అయితే ఆ పరిస్థితుల్లో దేవుడు మనం తీసుకొచ్చాడు. అయితే ఆ రాత్రి విన్న మాట ఏమంటే, భక్ష్యం గారు చెప్పేది, ఒకవేళ యేసు రక్తంతో కడగబడకపోతే నీవు ఏమి చేసినా నీ పాప పరిహారం కాదు. నువ్వు మనిషి రక్తం చిందించినా కానీ నీకు పాప పరిహారం కాదు. ఏ రక్తం కావాలా? పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ గొర్రె పిల్ల, లోక పాపం మోసుకుపోయే గొర్రె పిల్ల రక్తమే ప్రతి పాపం కడుగును.
అంచేత యేసు ప్రభు మరొక పేరేంది? లోక పాపం మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల. ప్రియ సహోదరి, ఈరోజు నిజంగా సాక్ష్యం చాలా ఉన్నది. ఈ మధ్యలో బీహార్ ట్రాన్స్ఫర్ చేశారు. బాప్తిస్ అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత 4 పిల్లలు బీహార్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక ఏం చేయాలబ్బా? మా 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 తోటి స్టాఫ్ ఏమో వాళ్ళు మహా అమాయకులు పాపం. నేనే కొంచెం హుషారు, కానీ నాకంటే ఎక్కువ చదువుకున్నాను, కానీ ధైర్యం లేదు వాళ్ళకు. మాకు 3 సంవత్సరాలు సెలవు ఇవ్వలేదు, ఆదివారాలు. పక్క డిపార్ట్మెంట్ సెలవు ఇస్తున్నారు, మాకు ఇస్తలేరు. పక్క వాళ్ళు చేస్తారే, మీరు లాయర్ దగ్గర పోండి. లాయర్ ఏమి రాశాడు ఏం కొత్త, ఇందిరాగాంధీ పేరు పెట్టి రాసి ఢిల్లీకి ఇందిరాగాంధీకి మన స్టేట్ మంత్రులు ఎక్కడెక్కడ 10 రిజిస్టర్ బోర్డు పంపితే ఢిల్లీ నుంచి వచ్చేసారు ఆఫీసర్స్. వచ్చి 2 ఆఫీస్ బంద్ చేసేసి ఎన్క్వైరీ చేస్తే ఈ ఆఫీసర్ మాకు ఎస్సీ వాళ్లకు ఇందిరాగాంధీ ఉద్యోగాలు ఇచ్చి తిట్టాడు సార్ అండి. ఆయన చెప్పలేదు, నేను తర్జుమా చేసేకాడా నన్ను బుక్ చేశారు. బీహార్ వేసేసారండి. ఏం చేయాలా? ఏడుస్తున్నారు. ఒక ఉద్యోగం మిలిటరీ పోయింది, ఇప్పుడు ఈ ఉద్యోగం పోతే ఎట్లా అని, ప్రభువా నాకు మొట్టమొదటి వాగ్దానం ఏమంటే, నేను తలగా చేస్తా కానీ తోకగా చేయను. ఈ తల తోక కూడా తెలియదు. ఎలిసక్క ఉండే అక్క ఏం వాగ్దానం తమ్మి అంటే, అక్క ఈ తల తోక వచ్చింది అని చెప్పిన. పాముది వచ్చింది అక్క. తమ్ముడు అది కాదు, తల అంటే నువ్వు శిరస్సు యేసు ప్రభు, నువ్వు పైవాడు ఉంటావు తమ్ముడా. ఎంత మంచి వాగ్దానం అన్నది, బాగా చెప్పింది. అరే తల అంటనా, సరే కష్టం, దేవుడా నన్ను తలాగా చేస్తావు, దుఃఖం ఏంటి? ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు, ఏం చేయాలా? అయితే ఉద్యోగం కావాలంటే దేవుడు అక్కడే వదులుతా, నేను పోతా, నన్ను తలాగా చేస్తానన్నావు ప్రభువా, వెళ్తాను. అప్పుడు కొత్తగా కట్టారు రాజమండ్రి బ్రిడ్జి. ఆ బ్రిడ్జి మీద ట్రైన్ పోతుంటే అప్పుడేదో ఆవుపడింది, ఆ రక్తం అంతా మా మీద పడింది, నా మీద. మా అమ్మాయేమో కోప్పడి మతం పట్టుకోవడం అనుకొని వెళ్ళిపోయింది. మా అత్తకు పోయి చెప్పింది, మా బిడ్డకు చేసుకొని వాడు ఊరు తిప్పుతున్నాడు, కుక్కలు బతుకుతున్నాయి ఈడ. అత్తమ్మ కుక్కలు దొడ్డికి తింటాయి, మనుషులు తింటారు అత్తమ్మ అనుకొని తప్పించుకొని గడిపేవాని. ఆ రక్తం మా అమ్మ చేస్తుందో, మా భార్య ఈ బాదం పళ్ళు ఈమె చేస్తుందో, నేను చేస్తాను అనుకొని అనుమానంతో ఏడుస్తున్నా. కొంచెం బైబిల్ చదివాని.